అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోయినా ప్రకటిస్తారు, నేను కూడా ఉంటాను అనే నమ్మకంతో ప్రచారం చేస్తున్నాను అని చెప్తున్నారు విష్ణుకుమార్ రాజు. అసలు విష్ణుకుమార్ రాజు ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి? జీవీఎల్ కూడా ఆయన కార్యక్రమానికి హాజరైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో ఉన్నారు. రవిచంద్ర, జీవీఎల్ కూడా హాజరయ్యారు, పెద్దల అనుమతి తీసుకుని ప్రచారాన్ని మొదలు పెట్టాను అని కూడా విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు. ఏ విధంగా చూడాలి ఈ వ్యవహారం అంతా? నిన్న తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా సీట్లు ప్రకటించిందని ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ మరో రోజు తిరిగేసరికి భారతీయ జనతా పార్టీ కూడా ఒక అడుగు ముందుకేసింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించారు. టిక్కెట్లకు సంబంధించి ఇంకా క్లారిటీ రాకుండా జనసేనతో పొత్తులో ఉన్న పార్టీ ముందుగానే తన ప్రచారాన్ని ప్రారంభించారు. కేడర్లో కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేడర్లో కూడా ఒక అయోమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నికలు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి పొత్తులు కుదిరేసడానికి తన పేరు ఖచ్చితంగా ఖరారవుతుందని ఒక బలమైన నమ్మకాన్ని విష్ణుకుమార్ రాజు వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇవాళ వైభవ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశాఖ ఎంపీగా టికెట్ ఆశిస్తున్న జీవీఎల్ కూడా పాల్గొన్నారు. ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీ ఏదో ఒక అడుగు ముందుకేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జనసేన తెలుగుదేశంతో పొత్తులో ఉంది, ఇటు భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తులో కొనసాగుతున్నానని చెప్తుంది. ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. భారతీయ జనతా పార్టీ ఆ సీటు నాదేనంటుంది. అదే సమయంలో అక్కడ జనసేనకు కూడా బలమైన ఓటు బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో 20,000 ఓట్లు ఇండివిజువల్ గా పోటీ చేసినప్పుడు కూడా జనసేన సాధించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అక్కడ నా స్థానిక నాయకత్వం కూడా సీట్ను ఆశిస్తుండగా విష్ణుకుమార్ రాజు ఇప్పుడు ప్రచారాన్ని ప్రారంభించడం అటు జనసేన పార్టీ శ్రేణుల్లో కూడా ఒక అయోమయమైన పరిస్థితికి కారణమైంది. ఓవరాల్ గా దీనిపైన పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూస్తారు, లేకపోతే జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తులు అర్థం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఓవరాల్ గా విష్ణుకుమార్ రాజు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు, తను ఏదైతే సీట్ను ఆశిస్తున్న స్థానంలో తనకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది, అందుకనే ప్రచారాన్ని ప్రారంభించినట్టుగా చెప్తున్నారు. రవిచంద్ర, నిన్న టీడీపీతో ఏ విధంగా, అంటే టీడీపీని ఏ విధంగా ఉద్దేశిస్తూ మాట్లాడారో పవన్ కళ్యాణ్, అదే విధంగా ఇప్పుడు బీజేపీని ఉద్దేశిస్తూ మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే సీట్ల సర్దుబాటు విషయంలో నిన్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విధానాన్ని, తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న పద్ధతిని వ్యతిరేకిస్తున్న సమయంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తాము ఏదైతే బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించినంత వరకు నార్త్ సీట్ కూడా భారతీయ జనతా పార్టీతో పాటుగా జనసేన కూడా బలంగా కోరుకుంటున్న స్థానాల్లో ఒకటి. ఇక్కడ పసుపులేటి ఉషా కిరణ్ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో విష్ణుకుమార్ రాజు ప్రచారాన్ని ప్రారంభించడం అది కూడా ఏకపక్షంగా జరుగుతున్నట్టుగానే అర్థమవుతోంది. టికెట్ ఆశిస్తున్నాను కాబట్టి ప్రచారం చేస్తున్నాను. ఆశించి ప్రచారం చేయడం వేరు, భారతీయ జనతా పార్టీ పెద్దల నుంచి ఆమోదం పొంది ప్రచారం చేయడం వేరు. ఆమోదం పొందారంటే దాదాపుగా విష్ణుకుమార్ రాజు ఆ టికెట్ను తనకు ఖచ్చితంగా వస్తుందని ఒక అభిప్రాయం జనసేనతో మాట్లాడుకున్నారా లేదా అనేది స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఇది ఇరు పార్టీల మధ్య ఒక కన్ఫ్యూజన్ కారణం అవుతోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.